హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. సో నేను ఆ రోజు ఖజానాకు వెళ్ళినప్పుడు ఆ ఖజానాలో అయితే నేను ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ క్లియర్ చేశాను. ఒక 1 or 2 మెంబర్స్ మాత్రమే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు ఆ స్కీమ్స్ గురించి అని అడిగారు. సో అదైతే నేను అంటే సపరేట్‌గా ఇట్లా వ్లాగ్‌లా కాకుండా సెపరేట్ వీడియో అయితే షేర్ చేస్తాను. సో, ఇక్కడ మాకు పని అయిపోయిన తర్వాత ప్రెజెంట్ అయితే ఇది గిఫ్ట్స్ అయితే వాళ్ళు పెట్టారండి. సో, ఇది అంతకుముందు ఉన్నింది. మధ్యలో గోల్డ్ రేట్ మనకి పెరుగుతున్నప్పుడు తీసేశారనమాట. సో, ఇప్పుడు మనకి 18% వరకు తరుగు ఆఫర్ ఉంటుంది. అలాగే గిఫ్ట్స్ కూడా పెట్టారు. అది 11 మంత్స్ లోపల మధ్యలో ఎప్పుడైనా కట్టకపోతే అందులో కట్ చేసుకుంటారంట. సో, అది రీసెంట్‌గా తెలిసింది మనకి. అండ్ అక్కడ ఖజానాలో పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు జీవాలో పని ఉండిందండి. జీవా అంటే అందరం నేను ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేస్తున్నాను. సో, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉన్నాయి కదా! అది ఒకసారి తీసుకున్నాను కదా! అదేంటంటే 25,000 అబోవ్ మనం తీసుకుంటే అంటే పర్చేస్ చేసినట్టయితే మనకి ఒక 5 గ్రామ్ సిల్వర్ కాయిన్ అనేది ఫ్రీగా మన ఇంటికి పంపిస్తారు. అండ్ ఒక 1000 రూపీస్ వర్త్ సిల్వర్ జ్యువెలరీ ఏదైనా మనం తీసుకోవచ్చు. ఒకవేళ 1500 అలా తీసుకున్నాం అనుకోండి, ఒక 500 పే చేసి ఆ 1000కి అయితే మనం తీసుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళు చెప్పింది 6 మంత్స్ వారంటీ ఉంటుంది. ఏదన్నా పోయినా అవన్నీ కూడా వాళ్ళు చేసిస్తారు. మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు పీస్‌ని. అండ్ 6 మంత్స్ తర్వాత అయితే మనకి ఏదైనా కలర్ పోయినా వాళ్ళు కలర్ వేయించడము అట్లాంటివి అయితే మనకి లైఫ్ టైమ్ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్పారు సిల్వర్ జ్యువెలరీకి కూడా. సో, నాకు అది మంచి ఆప్షన్ అనిపించింది. బట్ ఎన్ఐఎంఈలు అట్లా ఉంటే కుదరదని చెప్పారు. అండ్ మేము వెళ్ళింది మార్తరి స్టోర్‌కి అండి. ఇక్కడ ఈ మేడం అయితే చాలా ఓపికగా చాలా బాగా చూపించారు మాకు. సో, ఇక్కడ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో, ఇది 1000 రూపీస్ వర్త్‌లో పెద్దగా ఏం లేవండి స్టోర్‌లో. నాకు చూసినప్పుడివి నాకు సైజెస్ అనేది సరిపోలేదనమాట. రింగ్స్ తీసుకుందాం అనుకున్నాను. సో, మంచిగా అనిపించలేదు. ఇక్కడంతా కూడా 14 క్యారెట్, 18 క్యారెట్, 9 క్యారెట్ కూడా ఉన్నట్టుందండి. సో, నేను తీసుకున్నదైతే 14 క్యారెట్ అనమాట. సో, ఇక్కడైతే కొన్ని ట్రై చేశాను కానీ నాకు పెద్ద సూట్ అవ్వదు అనిపించింది. సరే నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటానులే. మనకు ఒక 3 మంత్స్ టైం ఉంటదనమాట. సో, ఆ లోపల మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ మా సిస్టర్ ఒక ఇయర్ రింగ్స్ తీసుకురమ్మని చెప్పింది సిల్వర్‌వి పిల్లలకి. ప్రజెంట్ గోల్డ్ పెడితే అవి సరిగ్గా ఉండట్లేదు. పోతున్నాయి. అందువల్ల మనం సేఫ్టీగా ఫీల్ అవ్వం కదా! సో, నేనైతే ఒకటి తీసేసుకున్నాను. అండ్ ఇంకా మనకి అది ఆఫర్ అయితే రన్ అవుతుందంటండి. జీరో మేకింగ్ ఛార్జెస్ ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు. బట్ ఆఫర్ అయితే ఉందని చెప్పారు. సో, మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఒకసారి చూడండి. మనకేం లాస్ అయితే ఏముండదనిపించింది నాకు. ఎందుకంటే మనకి గోల్డ్ కాస్ట్ అనేది ఎప్పుడు వేరీ అవుతుందో దాని ప్రకారమే తీసుకుంటారు. 1 మంత్ లోపల మనకు నచ్చకపోతే రిటర్న్స్ చేసుకోవచ్చు. సో, అంతా కూడా నాకు మంచిగానే అనిపించింది. అండ్ దెన్ మేము ఇక్కడ తినడానికి వెళ్ళాము. సో, నేనైతే కొంచెం లైట్‌గానే తీసుకున్నాను. అండ్ ఇంటికి రాగానే బాబుకి ఆఫ్టర్‌నూన్ నుంచి కొంచెం ఎక్కువైపోయాయి అనమాట. మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు. అందుకోసమనే వెళ్ళాను. లేదంటే అసలు వెళ్ళుండేదాన్ని కాదు. సో, ఆఫ్టర్‌నూన్ నుంచి కొంచెం ఎక్కువగా లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నాయి. తనకెందుకో రీసెంట్‌గా బాగా స్టమక్ అప్సెట్ అవుతుంది. హాస్పిటల్‌కి వెళ్ళొచ్చాము. నేను డెలివరీ అయిన హాస్పిటలే అనమాట. ఆ డాక్టర్ దగ్గర నాకెందుకో మంచిగా అనిపిస్తది. సో, కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. వచ్చిన తర్వాత ఇంక నైట్ డిన్నర్ ఫినిష్ చేసి మార్నింగ్ అయితే ఒకసారి వెయిట్ చెక్ చేసుకున్నాను. ఎంతున్నానా అని 67.40 అంటే పెద్దగా ఏం తగ్గలేదు. ఒక 300 గ్రామ్స్, 400 గ్రామ్స్ అయితే చేంజ్ కనిపించింది. అది ఒక హాఫ్ కేజీ వరకు అటు ఇటు ఉంటుందండి. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇంక ఇంట్లో ఏం లేవనమాట. నేను ఇంకా జస్ట్ సింపుల్‌గా బ్రెడ్ ప్రిపేర్ చేశాను. అమెజాన్‌లో మనకి యూబీఎస్ సేల్ అయితే రన్ అవుతుందండి. మనకి 11థ్ వరకు ఉంటుంది. 40% ఆఫర్ ఉంది. అలాగే 5% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉందండి. సో, ఇది బ్రాండ్ ప్రమోషన్ అయితే ఏం కాదండి. నాకు బాగా నచ్చి మీకు చూపిస్తున్నాను. సో, అంతకుముందు నేను సెరావే నుంచి ఒక చిన్న మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే తీసుకున్నాను. సో, ఇది లోషన్ కాదండి. క్రీమ్ అనమాట. క్రీమ్ ఏంటంటే మనకు కొంచెం ఎక్కువగా డ్రై టు వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బావుంటుందనమాట. కొంచెం మాయిశ్చరైజింగ్‌గా అనిపిస్తది. నార్మల్ లోషన్స్ అయితే వెంటనే మనకి అబ్జర్వ్ అయిపోతాయి. సో, చాలా త్వరగా మళ్ళీ మనం రీఅప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఇదొకటి తీసుకున్నా. ఫస్ట్ చిన్నది తీసుకున్నాను. బాగా నచ్చింది. అందుకోసమని ఈసారి ఇంక పెద్దది ఆర్డర్ పెట్టేసుకున్నా. సో, ఇది మనకి కొంచెం కాస్ట్‌లీ ప్రొడక్టేనండి. నాకు 900,000 రూపీస్ వరకు పడింది. బట్ నాకు బాగా డ్రై స్కిన్. నాకిది యూజ్ చేసిన తర్వాత స్కిన్ మంచిగా అనిపించింది. అందుకని ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సెరావే నుంచే. డాటన్‌కి కూడా యూజ్ చేశాను. బట్ దానికన్నా నాకు ఇదే చాలా మంచిగా అనిపించింది. అండ్ సెకండ్ వన్ అయితే నేను ఒక జ్యువెలరీ బాక్స్ తీసుకున్నానండి. ప్యాకింగ్ అయితే చాలా మంచిగా వచ్చింది. యూబెల్లా నుంచి అనమాట. ఒకటి వచ్చేసరికి మనకి రామా గ్రీన్ కలర్, ఒకటి వచ్చేసరికి పింక్ కలర్. సైజులో అయితే కొంచెం చిన్న బాక్సెసే ఉంటాయి. నేనైతే ఇది రెగ్యులర్ వేర్‌కి యూజ్ చేద్దామని తీసుకున్నా కాబట్టి చిన్నదే తీసుకున్నాను. సో, లోపలైతే ఇలా ఉంటుందండి. సో, ఇక్కడ ఏంటంటే మనం ఫింగర్ రింగ్స్ అండ్ ఇక్కడొచ్చేసరికి మనం ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తుంటే చిన్న ఇయర్ రింగ్స్ కానీ, చైన్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ వేసుకోవచ్చు. అండ్ పైన మనకి చైన్స్‌కి వాటికి హుక్స్ అయితే ఇచ్చారండి. సో, మనం 1 వేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇట్లా ఇచ్చారనమాట. అది లోపల పెట్టేసి
అది మళ్ళీ బయటకు రాకుండా ఉండడం కోసము. సో నాకైతే మంచిగా అనిపించింది డైలీ వేర్కి. నాకు ఇది 2 కలిపి 300-400 రేంజ్ అనుకుంటానండి. 400లో నాకు 2 వచ్చినట్టున్నాయి. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఇది 2 సేమ్ మోడల్ అండి. ఇది ఓపెన్ చేశాను కదా, అందుకని ఇది ఓపెన్ చేసి చూపించట్లేదు. మనం ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా, అంటే పిల్లలకి ఏమైనా బర్త్డేస్ వస్తుంటాయి, వాళ్ళ పిల్లలు కొంతమంది జ్యువెలరీస్ అనేవి మన ఫ్యాషన్ అంటే గోల్డ్ అని కాదు, నార్మల్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయినా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, ఇయర్ రింగ్స్ అట్లాగా. సో వాళ్ళకి కూడా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ కూడా. నెక్స్ట్ అయితే నేను జ్యువెలరీ పోల్స్ నుంచి ఒక నెక్ సెట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి నేనైతే వేసుకోలేండి, పాప కోసం తీసుకున్నాను. సో చూసారా, నాకైతే పెట్టుకుంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. సో చూద్దాం, నేనైతే దానికి ఒకటి ప్లాన్ చేస్తున్నాను పాప కోసం, లెహంగా అట్లాగా. సో దాని మీద బాగుంటుంది అన్నట్టుగా, గ్రీన్ అయితే మనకి చాలా వాటి మీదకి సూట్ అవుతుంది కాబట్టి నేను గ్రీన్ కలర్ అనేది చూస్ చేసుకున్నాను. సో మంచిగానే అనిపిస్తుంది నాకైతే. దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. కూడా మనకి ఈ కుందన్, అలాగే కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ బీడ్ మంచిగా మ్యాచ్ అవుతుంది. సో చూడండి, నాకైతే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. సో ఇటు సైడ్ కూడా పెట్టుకొని చూపిస్తాను. సో చూసారు కదా, ఇయర్ రింగ్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అంత వెయిట్ ఏం లేవండి, లైట్ వెయిటే ఉంది. మరొకసారి ఇది కూడా పెట్టుకుంటాను. సో మీకు ఏంటంటే రెండు చూసినప్పుడు మంచిగా తెలుస్తుందని చెప్పేసి. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ నేను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ, బట్ చాలా సాటిస్ఫైడ్ అనమాట, బాగానే వచ్చింది. లింక్స్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇంకొకటి, నేను కాసుది మాల కూడా ఒకటి తీసుకున్నాను, ట్రెడిషనల్గా ఉంటుంది వేటికైనా అని చెప్పి. బట్ అది నాకు ఇదంతా వార్డ్రోబ్స్ అంతా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. ముందు నిన్న పాపవి క్లియర్ చేశాను, ఇప్పుడు అయితే బాబు కూర్చోవాలి వాడు వచ్చిన తర్వాత. సో ఇంకా ఇలా ఉంది కదా, సో అవి ఎక్కడ అంటే పిల్లలు ఎక్కడైనా పెట్టేశారేమో తెలియట్లేదు, కనిపించట్లా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే నేను కుర్తీస్ తీసుకున్నాను, ఇది లాస్ట్ వీడియోలో వేసుకున్నాను. నేనైతే ఈ ప్రైస్కి చాలా వర్త్ అని చెప్తానండి. ఇది బ్లాక్ కలర్ అనమాట. సో నాకు బ్లూ లాగా కనిపిస్తుంది, బట్ మీకు బ్లాక్గా కూడా కనిపిస్తుంది, నాకే అర్థం కావట్లేదు బ్లూనా బ్లాకా అనేది. సో దాని మీద వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ ప్రింట్ అయితే వచ్చిందనమాట. జస్ట్ నమ్ముతారా, ప్రైస్ ఇది 229 రూపీస్ మాత్రమే. అంటే 230 రూపీస్కి నాకు ఈ కుర్తీ అనేది వచ్చింది. డైలీ వేర్కి చాలా మంచిగా అనిపించింది నాకు. హ్యాండ్స్ అయితే మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి, అండ్ ఫ్రాక్ అయితే అంబ్రిల్లా మోడల్ అండి. అండ్ దట్టు మనకి ఇక్కడ ఏంటంటే ఈ రెడ్ కలర్ థ్రెడ్ అయితే అంటే ఒక బెల్ట్ లాగా ఇచ్చారనమాట. సో మనం టై చేసుకోవచ్చు, మంచిగా అనిపించింది. లెంత్ కూడా మంచిగా ఉంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది. అసలు ఈ ప్రైస్కి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత తక్కువ ప్రైస్కి అని చెప్పేసి. నాకు చాలా బాగా నచ్చింది. కుర్తీ అండి, ప్రజెంట్ నేను వేసుకున్న కుర్తీ. ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఉంది. ఇదైతే మిర్చి ఫ్యాషన్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. నాకు ప్రైస్ అయితే గుర్తులేవు, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఒకేసారి తీసుకుంటా కాబట్టి అన్ని ప్రైసెస్ అనేవి నాకు ఎగ్జాక్ట్ గుర్తుండవు. అందుకని డిస్క్రిప్షన్ బాక్స్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది. అదైతే మీకు ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకటే దాంట్లో కనిపిస్తాయి. మీరు వెంటనే అది ఓపెన్ చేసేసి మీ కార్ట్లోకి యాడ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మిర్చి ఫ్యాషన్ బ్రాండ్ నుంచి అనమాట. ఇది నార్మల్ కుర్తీ అండి, కాకపోతే ఇక్కడ చిన్న ఎంబ్రాయిడరీ వచ్చింది, మనకి మిర్రర్స్ వచ్చాయన్నమాట. తెలియదు కాబట్టి మీకు సైడ్ యాడ్ చేస్తాను, సో క్లియర్గా తెలుస్తుంది. కంఫర్టబుల్గా అయితే చాలా బాగుందండి. అయితే మిర్చి ఫ్యాషన్లో నేను అబ్జర్వ్ చేసింది, సైజెస్ అయితే మీరు ఎక్స్ట్రా తీసుకోవాలండి. మీరు ఒకవేళ ఎం అనుకోండి, ఎక్సెల్ తీసుకోవాలన్నమాట. సో అంత సైజెస్ డిఫరెన్సెస్ అయితే నేను గమనించాను. సో మీరు తీసుకునేటప్పుడు ఒకసారి దానికి తగ్గట్టుగా తీసుకోండి. సో ఇది కూడా అంబ్రెల్లా ఫ్రాక్ అండి, పెద్దగా అంబ్రెల్లా అయితే లేదు కానీ, బట్ మనం డైలీ వేర్కి అయితే మంచిగానే ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఇంట్లో ఏం లేదనమాట, బ్రెడ్ ఉన్నింది. సో చీజ్ బ్రెడ్ వేసాను, షెజ్వాన్ చట్నీ అండ్ కీరాతోటి నా బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేశాను. అండ్ దెన్ మాకు ప్యాకింగ్ ఉన్నిందండి. సో ఇవాళ డిస్పాచెస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ ప్యాక్ చేస్తున్నాం. కొన్ని అయితే మిక్స్డ్ హెబ్స్ అంటే హెన్నా విత్ మిక్స్డ్ హెబ్స్ అయిపోయింది. అలాగే కుంకుడుకాయలు తెలిసిన వాళ్ళు కొంతమంది అడిగారండి. సో వాళ్ళ కోసం నేను ఇక్కడ మెజర్మెంట్ చేసి పావు కిలో లెక్కన ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మేము షాప్కి అయితే వెళ్ళామండి. షాప్కి వెళ్ళేసి అక్కడ మాకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా షాప్లో ఉంటాయి. సో నేను అన్నీ మెజర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంక కుంకుడుకాయలు అన్నీ మనం గింజలు తీసి నానబెట్టాల్సి వస్తుంది. అది ఒక హాఫ్ డే పని ఉంటుందండి, అవన్నీ కొట్టుకోవడం అంతా కూడా. సో అది ఒక పక్క తీసుకొచ్చేసి ముందు లంచ్ టైం అయిపోయింది కదా, సో లంచ్ చేసేద్దామని చెప్పేసి లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో దొండకాయ పచ్చడి, దొండకాయలు ఫ్రై చేస్తున్నా. ఒక పచ్చిమిర్చి అలా కొద్దిగా వెల్లుల్లి చింతపండు వేసుకున్నాను, అండ్ టమాటో కూడా రెడీగా పెట్టుకున్నాను. సో ఇంకా నాకు మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదు, నిలబడే ఉన్నాను కాబట్టి
ఇంకో కొంచెం అట్లా కౌంటర్ టాప్ మీద కూర్చొని సో ఇవైతే ఫ్రై చేస్తున్నాను. అయిపోయిన తర్వాత కొంచెం వేరుశనగలు వేసి నాకు ఇంక రోట్లో దంచే ఓపిక కూడా లేదండి. సో మిక్సీ పట్టేశాను, ఇంకా చపచగా వేసేసాను అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇదొక్కటే చేశాను. ఇంకా ఫ్రై చేద్దాం అనుకుని గొడియాలు అయితే చేసాము. అండ్ లంచ్ అయిపోయిన వెంటనే ఇక్కడ హెన్నా విత్ మిక్స్డ్ హెర్బ్స్ అయితే నేను ఇక్కడ మిక్స్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్యాకింగ్ ఉంది, డెలివరీ కొరియర్ అయితే ఒక 3-4 ఆ టైంకి వస్తారనమాట. సో తను వచ్చే లోపల ఏదన్నా మనకు కొంచెం ఇట్లాంటి ప్యాకింగ్ పనులు ఉన్నాయి అంటే డెలివరీ కొరియర్ పెడతాము. సో మోస్ట్లీ డెలివరీ కొరియరే తీసుకుంటుంది, ఎందుకంటే రీసెంట్ డేస్లో ఆ సర్వీసే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఫాస్ట్ డెలివరీ ఉంటుంది, రిటర్న్స్ అనేది చాలా తక్కువ ఉంటున్నాయి. సో మంచిగా అనిపించి ఇంకా అదే మోస్ట్లీ అదే ఉంటుంది ఈ మధ్య. సో ఇదైతే నేను ఇంకా అన్ని రకాల హెర్బ్స్ తీసుకొని మిక్స్ చేసి పెట్టాను. ఇది హెయిర్ ప్యాక్ చాలా బాగుంటుందండి. ఇంకా మీకు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం లైట్గా రెడ్డిష్ హెయిర్ కూడా వస్తుందన్నమాట. సో వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు యూస్ చేయొచ్చు హెన్నా లాగా, లేదు మనం ఒక మంచి హెయిర్ ప్యాక్ యూస్ చేయాలి అనుకుంటే బాగుంటుంది. సో నార్మల్ మిక్స్ చేసి పెట్టుకొని యూస్ చేయడమే. ఈసారి వేరే వీడియోలో నేను షేర్ చేస్తాను ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. నార్మల్ హెయిర్ ప్యాక్ లానే అండి. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్కి ఆర్డర్స్ అనేది పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే ఇది మిక్స్ చేసి పెడతామండి. ఆర్డర్స్ కూడా మేము ఎక్కువ బల్క్లో ఎక్కువ క్వాంటిటీ తెప్పించేసాము, ఒక 5 kgs ఆ రేంజ్లో తెప్పిస్తాము. సో అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే నేను షాంపూకి అయితే నానబెట్టేస్తున్నాను. ఇది కొంచెం వాటర్ బాయిల్ చేసి అందులో ఇంకా రోజ్ పెటల్స్, నీమ్ లీవ్స్ అండ్ కరివేపాకు, కలోంజి, మెంతులు, బ్రింగ్రాజు అండ్ హైబిస్కస్ ఫ్లవర్సు ఇట్లా అన్నీ కూడా వేసేసి ఆ వాటర్లో నానబెట్టేస్తా. జస్ట్ కొంచెం సేపటిగా చూడండి వాటర్ ఎంత మంచిగా వచ్చాయో. సో అదైతే నేను ఇంకా 1 day అయితే కంప్లీట్గా నానబెట్టేస్తాము. అండ్ ఇక్కడ ఈ లోపల ఈవినింగ్ అయిపోయిందండి. సో నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఇంకా పన్నీర్ ఉంటే పన్నీర్ని కొద్దిగా ఇట్లాగా ఫ్రై చేస్తున్నాను. దీంట్లో ఆల్రెడీ కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, పెరుగు, ఉప్పు, పసుపు, కారం తెలిసే ఉంటుంది. సో అది కొంచెం చపాతీ చేద్దాం అనుకుంటున్నా. పచ్చడి ఉంది కదా, పచ్చడి విత్ ఇది సైడ్ డిష్ లాగా బాగుంటుందని చెప్పి సో ఇది ప్రిపేర్ చేస్తున్నాను. సో చపాతీలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఇది ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని వేయడం వల్ల అట్లా పడిపోయిందండి. ఎప్పుడైనా వీడియో తీద్దామంటే మంచిగానే పొంగదు అసలు. ఈ మధ్య అయితే నేను ఫ్లేమ్ మీద కాల్చడం అనేది ఆపేసానండి. ఫస్ట్లో చాలా బాగా చేసేదాన్ని, చాలా బాగా పొంగాయి కూడా. అండ్ రీసెంట్గా ఏంటో డైరెక్ట్గా పెడితే గ్యాస్ కదా అది. సో పొయ్యిల మీద అది నిప్పు అయితే ఓకే, కానీ దీని మీద ఇది గ్యాస్ కాబట్టి కొంచెం మంచిది కాదు అన్నట్టు విన్నాను. సో ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి అప్పటి నుంచి స్టాప్ చేశాను అనమాట. పెనం మీదే ఇట్లా రోటీలాగా చేసేస్తాను. ఆయిల్ అయితే ఏం అప్లై చేయను, లేదు ఇంకేదన్నా మనం చికెన్ బటర్ నాన్ అట్లా అయితే చేస్తాను. సో ఇదండి వ్లాగ్.